రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ 3 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకుంది. అయితే ఈ 3 ఏళ్ల పరిపాలనలో ఎంతవరకు అభివృద్ధి చెందిందనే అంశంపై మన దగ్గర ఉన్నటువంటి యువ నాయకుడు జీవి శ్రీరాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీరాజ్ గారు, రాష్ట్ర అభివృద్ధి మీద మీ కామెంట్ ఏంటి? రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందని ఎటువంటి కామెంట్ మనం ఇవ్వగలమండి? ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు. సో అసలు అభివృద్ధి జరిగింది అన్నటువంటి క్వశ్చన్కే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. చంద్రబాబు నాయుడు 3 ఏళ్ల కాలంలో చాలా పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చాము, అలాగే యువతకు కూడా చాలామంది ఉపాధి కల్పించామని చెప్తున్నారు. అసలు ఎంతవరకు ఉపాధి కల్పించారు? ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? కొత్త పరిశ్రమలు వచ్చింది అన్నదానికి ఏ విధమైనటువంటి పాజిటివ్ వర్డ్ ఉపయోగించడానికి నాకు తెలిసి ఇంగ్లీష్ డిక్షనరీలో ఎక్కడ కూడా మనకి దాన్ని సపోర్ట్ చేయడానికి ఒక పదం కూడా దొరకదు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్న ఇండస్ట్రీస్ని స్వచ్ఛ భారత్ అన్న పేరుతో బయట మట్టి క్లీన్ చేసి గోళ్ళకి పెయింట్ వేస్తున్నారు తప్పించి ఒక్క ఇండస్ట్రీ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది అన్నదానికి ఎక్కడా కూడా దాంట్లో నిజం లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక ఇండస్ట్రీ ఈ లోకల్లో ఉన్న మంత్రి కానీ లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి కానీ ఎవరన్నా వచ్చి పలానా ఇండస్ట్రీ ఓపెన్ చేస్తున్నాం పలానా దగ్గర అంటే అక్కడ ఇండస్ట్రీ వచ్చినట్టు కనీసం ఫ్లెక్స్లో యాడ్లో చూసి జనాలన్నా ఇక్కడ పలానా ఇండస్ట్రీ ఉందన్నమాట, అక్కడ మనకు ఉద్యోగాలు వస్తాయన్నమాట అని ప్రజలు అనుకుంటారు. అసలు అటువంటి ఆలోచన కానీ లేకపోతే అటువంటి ఆస్పెక్ట్ కానీ ఈ 3 సంవత్సరాల్లో నాకైతే ఎక్కడా కనిపించలేదు. మరి ఈ 3 ఏళ్ల పరిపాలన మేము బేసిక్గా తీసుకుని మహానాడు జరిపించామని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో వైజాగ్లో జరిగినటువంటి మహానాడు ఏ అంశాల మీద వీళ్ళు చర్చించారు? లేదంటే రాబోయే 2 ఏళ్ల కాలంలో ఏ అభివృద్ధి చేయాలనేటువంటి అంశాల మీద తీసుకున్నారు? మీరు మహానాడు చాలా దగ్గర నుంచి అబ్జర్వేషన్ చేశానంటున్నారు. మీరు గమనించినటువంటి అంశాల మీద ఒకసారి మీరు మీ కామెంట్ చెప్పండి. మహానాడులో నేను గమనించినటువంటి అంశాలపైన నేను ఆల్రెడీ దాని మీద మాట్లాడడం జరిగింది. అయితే నేను లాస్ట్ 1 వీక్లో మహానాడు మీద ఇంకొంచెం లోతుగా రీసెర్చ్ చేయడం జరిగింది. అదేంటంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైము సోషల్ మీడియాలో మనం యాక్టివ్ అవ్వాలి, సోషల్ మీడియాలో మన గురించి అందరం మాట్లాడుకోవాలి, మనం ఏమేమైతే మాట్లాడామో సోషల్ మీడియా ఆడియన్స్ చూడాలి అనేది ఆ రోజు నేను లైవ్లో కూడా చూడడం జరిగింది. ఆయన ఎందుకని అటువంటి కామెంట్స్ చేశారు అన్న దాని మీద నేను ఇన్ పర్టికులర్గా చూస్తే నాకు చాలా ఆసక్తికరమైనటువంటి నిజాలు కనిపించినాయి. నేను రాత్రి 5 గంటలకి ఒక పేజ్ చూశాను. ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి స్పీచ్ ఆయన పేరు మీద ఫేస్బుక్లో ఒక పేజ్ కింద క్రియేట్ చేశారు. ఆ పేజ్ కింద క్రియేట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నాకు నోటిఫికేషన్ వచ్చింది. ఏమండి, దిస్ ఈజ్ స్పాన్సర్డ్ ఆర్టికల్ ఫ్రమ్ సో అండ్ సో ఎమ్మెల్యే అని వచ్చింది. ఆ ఎమ్మెల్యే గారు అమలాపురంలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్ నుంచి ఆయన ఎమ్మెల్యే అవడం జరిగింది. ఆ ఎమ్మెల్యే గారి స్పీచ్ 70,000 మంది లైక్ చేశారు. 2 లక్షల మంది 3 లక్షల మంది దగ్గర 3 లక్షల మంది అది ఆ ఎమ్మెల్యే గారి స్పీచ్ చూడడం జరిగింది. వ్యూస్ వచ్చినాయి. దాంట్లోతో పాటు ఆ ఎమ్మెల్యే గారికి 30,000 కామెంట్లు వచ్చినాయి. ఆ ఎమ్మెల్యే గారికి ఎందుకని మంత్రి ఇవ్వలేదు? ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి 3 లక్షల ఓట్లు ఉంటాయండి. 3,50,000 ఓట్లు ఉంటాయి. 3,50,000 ఓట్లు ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే గారు ఫేస్బుక్లో మహానాడులో ఒక రాష్ట్ర స్థాయి మీటింగ్లో స్పీచ్ ఇచ్చి మాట్లాడితే ఆయనకి దగ్గర ఒక 25 లక్షల మంది ఆడియన్స్ని ఆ ఎమ్మెల్యే గారు టార్గెట్ చేస్తే ఆ టార్గెట్ చేసినటువంటి పోస్టులు వీళ్ళు ఒక గర్వంగా పెట్టుకోవడం జరిగింది. ఏది ఈయన మాట్లాడినటువంటి స్పీచ్ ఇంత బాగా ప్రజల్లోకి వెళ్ళింది సోషల్ మీడియాలో అని. ఆయనకి ఎందుకు మంత్రి అవ్వలేదు? అంతే కదా. 3 లక్షలు ఓటర్లు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి 25 లక్షల ఆడియన్స్ టార్గెటెడ్ గ్రూపు ఆయన్ని లైక్ చేస్తున్నారంటే వై ది కన్సర్న్ ఎమ్మెల్యే ఇస్ నాట్ గివెన్ ఎ మినిస్టర్? ఇది నేను ఒక తూర్పుగోదావరి జిల్లాలో
జరిగేటటువంటి సోషల్ మీడియా స్పాన్సర్డ్ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాను, కానీ ఇది రాష్ట్రం అంతా జరిగింది. అంటే అందులో మీకు అర్థం అవ్వాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే స్పీచ్ని మాట్లాడారో ఆ స్పీచ్ని ఫేస్బుక్లో పేజ్లో పెట్టి స్పాన్సర్డ్ ఆర్టికల్ కింద వాళ్ళు ప్రమోషన్ యాక్టివిటీ రన్ చేశారు. ఒక మంత్రి మాట్లాడితే ఒక 10 లక్షల మంది చూశారంటే ఎస్, ఇట్ మే బి కరెక్ట్. బికాజ్ ఆ కన్సర్న్ మినిస్ట్రీకి అటాచ్ అయ్యే సంస్థలు కానీ, ఆ కన్సర్న్ మంత్రి ఏం మాట్లాడతాడు అని చూసే ప్రజలు కానీ రాష్ట్రం అంతా ఉంటారు. రాష్ట్రంలో ఒక 10 లక్షల మంది, ఎక్కువ మంది సోషల్ మీడియా న్యూస్ని కానీ లేదంటే సోషల్ మీడియా యూట్యూబ్ని కానీ ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇన్ పర్టికులర్ ఆ మంత్రి ఏం మాట్లాడుతున్నాడని చూశాడు అని అన్నప్పుడు ఒక 10 లక్షల మంది ఆడియన్స్ చూశారు అని అంటే ఎస్, ఇట్ మే బి అ ఫ్యాక్ట్. కానీ ఒక 3 లక్షలు 3.5 లక్షలు ఓటర్లు ఉన్నటువంటి ఒక రూరల్ ఎమ్మెల్యేకి 10 లక్షల వ్యూస్ వచ్చినాయి అంటే దగ్గర ఫేస్బుక్లో వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు కానీ లేదు సోషల్ మీడియాలో వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ రూట్స్ బలోపేతం చేసుకోమంటున్నారో దాంట్లో ఆ కన్సర్న్ ఎమ్మెల్యే ఆ కన్సర్న్ ఎంపీ ఫెయిల్ అయ్యాడు కనుకే ఇది కార్పొరేట్ స్టైల్లో ఎక్కడో ఒక హెడ్ క్వార్టర్స్ పెట్టి అక్కడి నుంచి సోషల్ మీడియా ప్రమోషన్ యాక్టివిటీ రన్ చేస్తున్నారు. అదే ప్రజలందరూ కూడా, అంటే నేననే కాదు, ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కానీ ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. స్పాన్సర్డ్ ఆర్టికల్కి అంతమంది వ్యూవర్స్ వస్తున్నారు తప్పించి ఖచ్చితంగా 100కి 200% మొన్న జరిగేటువంటి 2017 మహానాడు అయితే మటుకు అట్టర్ ఫ్లాప్ అనేదే నా భావన. సరే, ఈయన సోషల్ మీడియా గురించి ప్రస్తావించారని చెప్తున్నారు. అయితే ఇదే సందర్భంలో గతంలో ఈయన సోషల్ మీడియా నియంత్రించాలనేటువంటి పదం కూడా చంద్రబాబు నాయుడు వాడిన సందర్భం ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే పార్టీ కార్యకర్తలను ప్రోత్సహిస్తూనే ఇతరులని నిరోధించాలనేటువంటిది ఎంతవరకు సార్? అంటే అప్పుడు జరిగినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ కేమ్ డైరెక్ట్లీ టు ద ఫ్యామిలీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎప్పుడు కూడా రాజకీయాల్లో వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. ఆ వ్యక్తిగతంగా వెళ్ళినప్పుడు చర్యలు తీసుకోవడం అనేదే కరెక్ట్ అనేది నా భావన. సో దాని మీద నేను పాజిటివ్ నెగిటివ్ కామెంట్స్ అయితే మటుకు చేయను. బట్ నేను చెప్పే అంశం ఏంటంటే 3 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి ఒక రూరల్ ఎమ్మెల్యేకి 10 లక్షల వ్యూస్ వచ్చినాయి అంటే ఆయన స్టేట్ లెవెల్ లీడర్ కదా. ఆ స్టేట్ లెవెల్ లీడర్ని వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? మహానాడు అయిపోయిన వెంటనే తీసుకుని వచ్చి సన్మానం చేసి మంత్రి పదవి ఇవ్వాలి, అంతేనా? కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటి? అటువంటి ఏమీ కాకుండా వాళ్ళు స్పాన్సర్డ్ ఈవెంట్ కింద రన్ చేసుకుంటున్నారు. ప్రజలు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకెళ్ళడానికి మొక్కు చూపించట్లే. దానివల్ల ఏంటంటే ఇంక దిక్కు మొక్కు లేక వాళ్ళు ఈ స్పాన్సర్డ్ ఆర్టికల్స్ రన్ చేసుకుని వ్యూవర్స్ని పెంచుకుని అయ్యి బాబోయ్ ఎంతమంది చూసేస్తున్నారు, అమ్మ బాబాయ్ తెలుగుదేశం పార్టీ అంత కాదు ఎంత కాదు అని చెప్పి వాళ్ళు చేసుకుంటున్నారు తప్పించి దాంట్లో ఫ్యాక్ట్ అనేది అయితే మటుకు లేదు. టీడీపీ అలా ఉంచితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 ఏళ్ల కాలంలో ఎంతవరకు సమర్థవంతంగా ప్రతిపక్షంగా యాక్ట్ చేసింది? అలాగే ఇప్పుడు కొత్తగా వాళ్ళు నియోజకవర్గాల వారిగా పార్టీ సమావేశాలు చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర స్థాయి ప్లేనరీ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇది ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఏం జరుగుతుంది అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధం? వైఎస్ఆర్సీపీ ప్లేనరీ సమావేశాలు నేను చాలా క్లోజ్గా వాచ్ చేసి అబ్జర్వ్ చేయడం జరిగింది. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ప్లేనరీ సమావేశాలు ప్రతి నియోజకవర్గంలో చేయమని ఆయన పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా అంటే రాష్ట్ర స్థాయి నాయకుడు ఉద్దేశం ఏంటి, ఆ పార్టీ అధ్యక్షుడి ఉద్దేశం ఏంటంటే ప్రతి మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్కి కమిటీ ఉంది, ప్రతి గ్రామంలోని కమిటీ ఉంది. ఆ గ్రామ కమిటీలో ఉన్నటువంటి పెద్దలు, ఆ గ్రామ కమిటీలో ఉన్నటువంటి యూత్, ఆ మండల్ కమిటీలో ఉన్నటువంటి పెద్దలు, ఆ మండల్ కమిటీలో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఆ ప్లాట్ఫామ్లో కూర్చుని జన్మభూమి కమిటీలు చేస్తున్నటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఉన్నాయో ఆ తప్పుల మీద వీళ్ళంతా కూడా చర్చించుకుని ఆ మండలంలోనో ఆ గ్రామంలోనో ఆ నియోజకవర్గంలోనో ప్రభుత్వ మీద ఏదైతే నెగిటివిటీ ఉన్నదో ఆ నెగిటివిటీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినటువంటి ప్లీనరీ సమావేశానికి ఎండ్ నోట్. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టేజ్ మీద చూస్తేనేమో అందరూ ఎక్స్ఎమ్మెల్యేలు ఎక్స్ఎంపీలు లేకపోతే ఎక్స్ మినిస్టర్లు వాళ్ళే ఉంటున్నారు. స్టేజ్ ఎదురుగుండానే చూస్తుంటేనేమో మొత్తం ప్రజలతో హాల్ అంతా నిండిపోతుంది. నేను ఒక మీటింగ్కి వెళ్ళడం జరిగింది. అమ్మ ఏంటి ప్లీనరీ సమావేశం బాగా జరిగిందా అమ్మ అంటే భోజనం పెట్టకుండా పంపించేసేసారు బాబు అంటున్నారు. అంటే దాంట్లో ఖచ్చితమైనటువంటి నిజం ఏంటంటే ప్లీనరీ సమావేశాలు ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా జరగట్లేదు. అది నేను చెప్పినటువంటి పాయింట్ కాదు, కార్యకర్తలు నాకు చెప్పినటువంటి పాయింట్. నేను వాట్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద వైసీపీస్ ప్లీనరీ సమావేశం అని నేను అక్కడికి వెళ్ళి చాలా క్లోజ్ వాచ్ పెట్టినప్పుడు చూసినప్పుడు నాకు తెలిసినటువంటి పాయింటే నేను మీతో షేర్ చేసుకో. ఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనంతరం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం జరిగి, అయితే పార్టీ కన్నా ముందు పార్టీ ఏర్పాటు చేయడం కనుక ముందు కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి పరిణామాల వలన అతను పార్టీ పెట్టాడా, లేదంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇబ్బందులు పెట్టడం వల్ల అతను పార్టీ పెట్టాడా? రెండవది, అతను ఆస్తులు ఎక్కువగా సంపాదించాడు, ఆ తండ్రి పదవి అడ్డు పెట్టుకునేటువంటి ఆరోపణ మరొకటి. ఇందులో ఏది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? లేదు ఆయన స్వతంత్రంగానే ఒక సీఎం కొడుకుగా రాజకీయ నాయకుడు వారసుడిగా పార్టీ పెట్టాడని అనుకుంటున్నారా? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు విడిపోయి పార్టీ పెట్టినప్పుడు అందరూ కూడా ఆయన చేస్తున్నటువంటిది కరెక్ట్ కాదనేదే సీనియర్స్ అందరూ కూడా అప్పట్లో భావించారు. కానీ లేటర్ ఆన్ అందరికీ అనిపించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ రెవల్యూషన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే పార్టీ ఇబ్బందులు భరించలేక బయటకు రావడం అనేది 100% ఫ్యాక్ట్ అనే అందరికీ అనిపించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు బై ఎలక్షన్లో చీఫ్ క్యాంపెయినర్ కింద కేఏ పాల్ గారికి 100 కోట్లు ఇచ్చి ఎలక్షన్కి పంపించే పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అనేది మీరు నాకన్నా కూడా సీనియర్స్ని ఒకసారి క్లోజ్గా మీరు ఎంక్వైరీ చేయండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేయడానికి ఎంత బలమైన కారణం అయితే ఉందో అంతే బలమైన కారణం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. అఫ్కోర్స్ మా ఫాదర్ని కానీ అరుణ్ కుమార్ గారిని కానీ రాజగోపాల్ గారిని కానీ సబ్బవారి గారిని కానీ వీళ్ళందరినీ కూడా పార్టీయే బయటకు పంపించేసింది. ఎందుకు? ఒక మంచి లీడర్ నిర్ణయం వెనకాల కట్టుబడి ఉండిపోయారు. రాష్ట్రం విడిపోతే ఏమేమైతే అవస్థలు పడతాం, ఏమేమైతే 2 రాష్ట్రాల మధ్యన డిస్ప్యూట్స్ వస్తాయి అనేది ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి మాట వీళ్ళు నలుగురు కూడా స్ట్రాంగ్గా విన్నారు కనుకే వీళ్ళు నలుగురు కూడా ఉండిపోయారు, పార్టీ బయటికి పంపించేసింది. బట్ కిరణ్ కుమార్ రెడ్డి గారిని పార్టీ బయటికి పంపించేలే. కిరణ్ కుమార్ రెడ్డి గారే పార్టీ నుంచి బయటకు వచ్చేసి కొత్త పార్టీ పెట్టారు. ఫస్ట్ జగన్ విషయంలో అలా జరిగింది, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి విషయంలో జరిగింది. సో హూస్ లీడర్షిప్ ఇస్ ఫాల్ట్? 100% అధిష్టానమే కొంతమంది మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంచి లీడర్షిప్ని దూరం చేసుకున్నదన్నమాట మటుకు వాస్తవం. పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకగ్రహం జరగవచ్చా, లేదంటే బీజేపీ వైపు జగన్ కానీ లేదా ఈ వామపక్షాలు కానీ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? నాకు నిజంగా అంత పాలిటిక్స్ అంటే నేను ఏ సమస్యనైతే చూస్తున్నానో ఆ సమస్యని దగ్గరికి వెళ్ళి అక్కడ గ్రౌండ్ రియాలిటీలో అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను కనుక మీరు మైక్ పెడితే నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను.
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ గురించి మాట్లాడేంత వయసు కానీ అంత రాజకీయ అనుభవం కానీ నాకు లేదండి. హర్ష్ కుమార్ ఆ టీడీపీ కానీ బీజేపీ కానీ వెళ్ళే అవకాశం లేదు, ఖచ్చితంగా అతను అటువంటి నిర్ణయం తీసుకోవడం, ఒకవేళ వెళ్తే వైఎస్ఆర్సీపీకి వెళ్తాడు అన్నారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర లేదు. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ఓన్లీ ఫాలోయింగ్. సో మై డెసిషన్ ఈజ్ ఆల్వేస్ మై ఫాదర్స్ డెసిషన్. సో మేమే కాదు, ఎంతోమంది కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా హర్ష కుమార్ గారు ఏ పార్టీలోకి వెళ్తారన్న డెసిషన్ మీదే ఆధారపడి వెయిట్ చేసి వాచ్ చేస్తున్నారు. దానికి తగ్గ నిర్ణయమే త్వరలో తీసుకుంటాం. అది అందరినీ కూడా హ్యాపీ పరిచేటట్టుగానే ఉంటుంది, కానీ ఎవరు సాడ్గా ఫీల్ అయ్యే రకంగా ఉండదనేదే నేను అబ్జర్వ్ చేస్తున్నాను కనుక చెప్పగలను. ఈ 3 ఏళ్ల పరిపాలన అటు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయలేదు, రాష్ట్ర అభివృద్ధిలోనూ కూడా అంతంత మాత్రమని చెప్తున్నారు జీవి శ్రీరాజు గారు. అలాగే ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో, ప్రతిపక్ష పార్టీ అవలంబించినటువంటి విధి విధానాల్లో కానీ లేదా పోరాటాల విషయంలో కానీ ఆ సరైనటువంటి కేడర్ అంటే నియోజకవర్గాల్లో కానీ మండల స్థాయిలో కానీ సమీక్షించి నిర్ణయం తీసుకుని అధినాయకుడు ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో ఆదేశాలని సక్రమంగా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ కింది స్థాయిలో ఉందని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన అభిప్రాయం